విశాఖ వన్ టౌన్లోని 35వ వార్డులో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లో ఒకసారి కనుక చూస్తే రెండు బిల్డింగ్లు ఒకదానికొకటి ఒరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కసిరెడ్డి ప్లాజా, ధరణి ఫంక్షన్ హాల్. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ రెండు అంటే 5 అంతస్తుల బిల్డింగు, 3 అంతస్తుల బిల్డింగు కూడా రెండు ఒక్కసారిగా కుంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత పెద్ద బిల్డింగ్స్కి అసలు అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు ఏంటనేది అర్థం కానటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కసిరెడ్డి ప్లాజాకి సంబంధించినటువంటి బీమ్స్ మొత్తం అన్నీ కూడా సైడ్కి వంగిపోయినటువంటిది మనమైతే చూడొచ్చు. దీనికి తోడు పక్కనే ఉన్నటువంటి ధరణి ప్లాజా కూడా ఒక్కసారి స్పెసిఫిక్గా కనుక మనం గమనించి చూస్తే ఈ రెండు బిల్డింగ్స్ ఒకదానికొకటి అంటే ఇంచుమించుగా అతుక్కునే పొజిషన్కి అయితే వచ్చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇంతలాగా ఒరిగిపోవడానికి కారణం ముఖ్యంగా చూస్తే ఇది అంటే వర్షాలు వచ్చిన వాటర్ స్టాగ్నేట్ అయిపోయేటటువంటి ప్లేస్, ఇది లోతట్టు ప్రాంతం, కుంగిపోయేదైతే ఉంది. ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే అధికారుల అవినీతి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే దీనికి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా 5 అంతస్తుల అంటే G+5 5 అంతస్తుల బిల్డింగ్లు అయితే నిర్మాణం చేపట్టేసినది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మరి అధికారుల్లో ఎందుకు దీని సాయిల్ టెస్ట్ చేయలేదు, అసలు ఇది నిర్మాణం చేయడానికి పనికొస్తుందా లేదనేది ఎందుకు దీని మీద అధికారులు తనిఖీలు చేయలేదనేది మాత్రం అర్థం కావట్లేదు. చిన్న ఇళ్ళు కడితేనే జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం మొత్తం అందరూ కూడా దాడులు చేసి వాటిని కోల్చడమో లేకపోతే ఆ నిర్మాణాలు చేపట్టకుండా చేయడమో చేస్తూ ఉంటారు. కానీ మరి ఇంత పెద్ద 5 అంతస్తుల నిర్మాణం చేపడితే మరి జీవీఎంసీ అధికారులు ఎందుకు దీని మీద శ్రద్ధ చూపించలేదనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఏం సార్ అసలు మొత్తం అంటే రెండు ఒకదానికొకటి ఇలా కూలిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, ఏంటి అసలు ఏం చెప్తారు? ఇక్కడ లోతట్టు ప్రాంతం అండి, ఇదంతా పూర్ణ మార్కెట్కి సంబంధించిన ఏరియా. ఇదంతా ఎప్పుడు నిత్యము కూడా రద్దీగా ఉండే ఏరియాలో ఈ ఏరియాలో అసలు 5 అంతస్తుల భవనానికి మన జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఏ విధమైన పర్మిషన్ ఇచ్చిందో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే ఏదైనా జరగరాని జరిగితే ఇప్పుడు లోపల అద్దెలుకున్న జనాలు అవుతారు, బయట తిరుగుతున్న పబ్లిక్ కూడా చాలా ప్రమాదకరమైన విషయం. ఈ విషయాన్ని గమనించకుండా టౌన్ ప్లానింగ్ వారు ఏ విధమైన పర్మిషన్ ఇచ్చారనేది ఇక్కడ అందరికీ ఆలోచించుకునే విషయం. లేకుండా నిర్మాణం జరిగిపోయిందంటే అసలు ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఎంత కాస్ట్ ఉంటుందండి? ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఎలా చూసుకున్నా దగ్గర 40 లక్షల నుంచి 35 లక్షల వరకు ఉంటుందండి. కానీ డబ్బు విషయం పక్కన పెట్టుకుంటే వాళ్ళు వ్యాపార పరంగానే చూసుకొని భవనాలు నిర్మించారు తప్పితే ఇది ప్రజల ప్రాణాలు ఆలోచించి అయితే ఎవరూ నిర్ణయం తీసుకోవట్లేదు. ఇక్కడ 2 బిల్డింగ్లు కూడా చాలా లోటంతు ఇక్కడంతా ఊబు ప్లేస్. ఈ ఊబు ప్లేస్లో ఇంత ఎత్తు భవనాలకి ఏ విధమైన పర్మిషన్ ఇచ్చారని మాకనేది తెలియదు. ఒకసారి చూడండి, 2 భవనాలు కూడా ఒకటి ఇటు నుంచి వాలిపోతే ఒకటి ఇటు నుంచి వాలిపోయి ఎంతో ప్రమాదకరమైన విధంగా తయారయ్యాయి. అందుకు దీనికి ఏ విధమైన చర్యలైనా గవర్నమెంట్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మరి కోరుతున్నాం. అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస లోకల్ ఎమ్మెల్యే ఇది రాత్రి కుంగిపోయిన వెంటనే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అయితే బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద న్యాయం చేస్తామని చెప్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఇంచుమించుగా G+5 నిర్మాణం చేపట్టినా కూడా మొత్తం మరి ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు, అసలు ఎందుకు జీవీఎంసీ అధికారులు దీని మీద చర్యలు తీసుకోలేదనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే లంచాలు ఇస్తే చాలు, డబ్బులు ఎదజల్లితే చాలు, ఏదైనా జరిగిపోతుంది, ఎంతైనా కట్టుకోవచ్చు, ఎవరు అడిగేవారు లేరు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వన్ టౌన్ వెలంపేటలో 2 బిల్డింగులు ఒకదానికొకటి ఒరిగిపోయినాయి. పూర్తిగా కుంగిపోకపోవడంతో దానిలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా కనుక లోపల కుంగిపోతే ఖచ్చితంగా మొత్తం ఒక పెను ప్రమాదమే సంభవించే అవకాశం అయితే ఉండేది. ప్రస్తుతం 2 సైడ్ బై సైడ్ ఒకదానికి ఒకటి ఆనుకునేలాగా కుంగినటువంటి నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.